దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన్ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని అనంతరం కౌకుంట్ల మండల కేంద్రంలో అంగన్వాడీ భవన్ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి लक्ष्मी रमण गोविंदा ओम छातवेदसे सुगमासो मनवाकीयतः इदः वेदः संगपरिषद मोबाइल ओके ओके బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యంగా ప్రోగ్రామ్స్ మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేయాల్సి 4 గంటలకు స్టార్ట్ చేసుకొని చాలా గ్రామాలల్లో ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకుంటూ వచ్చే వరకు ఇక్కడికి ఆలస్యమైంది. అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఉండి మీరందరూ కూడా స్వాగతం పలికినందుకు ముందుగా కౌకుంట్ల గ్రామస్తులందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నాతో పాటుకి ఇక్కడికి ఇచ్చేసిన చాలామంది ప్రజాప్రతినిధులు అరవింద్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు రాఘవేంద్ర రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ స్వప్న కిషన్ రావు గారు, గురుమూర్తి స్వామి చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ కత్తలప్ప గారికి మరి తదితరులందరికీ కూడా ఒకటి అంటే కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ కావాలని చెప్పేసి మనం ఎన్నికలప్పుడు కూడా మనం చెప్పడం జరిగింది. తప్పకుండా మీకు అందరికీ కూడా రేపు 30వ తారీఖు ఈ రైతులకు అంటే రైతులకు మనం చేసిన రుణమాఫీ కానీ, రైతులకు మనం ఇస్తున్న బోనస్ విషయంలో కానీ, రైతులకు మనం రేపు రాబోయే రోజుల్లో ఇవ్వబోయే రైతు బంధు విషయంలో కూడా అన్ని విషయాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు రేపు 30వ తారీఖు మన పాలమూరు జిల్లాకు, మన నియోజకవర్గానికి ముఖ్యంగా రేపు అమితాపూర్కు వస్తూ ఉన్నాడు. పెద్ద ఎత్తున ఆ రోజు ఓన్లీ రైతులతోనే ఆ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు రైతు బంధు అదేవిధంగా రుణమాఫీ విషయంలో కూడా ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకు కూడా ఆ రోజు మిగతా వాళ్ళకు కూడా రుణమాఫీ అయ్యే విధంగా అన్ని విషయాలు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి మనతో ఈ రైతు వారోత్సవాలు, రైతు సంబరాలు జరుపుకోవడానికి రైతులతో కలిసి మాట్లాడడానికి ఆ రోజు వస్తూ ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా మీ కాటన్ ఇక్కడ ఏదైతే కొనుగోలు కేంద్రం ఉందో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కాటన్ కొనుగోలు కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు కూడా నేను పార్టీలకు అతీతంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా రేపు 30వ తారీఖు 4 గంటలకు సమావేశం మన అమితాపూర్ దగ్గర ఉంది కాబట్టి పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఆ రోజు సమావేశానికి రైతులందరూ కూడా పాల్గొనాలి, రైతులందరూ కూడా ఆ సమావేశానికి రావాలని చెప్పేసి కోరుతూ మరొకసారి ఈ గ్రామ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తప్పకుండా మీకు సహకరిస్తా, ఏ అవసరం ఉన్న తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. రైతుల గురించి మాట్లాడాలి, రైతులకు ఏమేం చేసినా మాకు చెప్తూ రైతులకు ఇంకా ఏం చేయాలో అనే విషయాలను కూడా చెప్పాలనే ఆలోచనతో మన పాలమూరు ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి గారు 30వ తారీఖు మన పాలమూరు అంటే మన జిల్లాకు వస్తా ఉన్నాడు. మన జిల్లాకని కాదు, మన నియోజకవర్గంలో ఆ మీటింగ్ కూడా అమితాపూర్ దగ్గర పెట్టడం జరిగింది. 30వ తారీఖు ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఆ రోజు ఆ సభలో పాల్గొనాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ రోజు రైతు బంధు విషయం కానీ, పెండింగ్ రుణమాఫీ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మీకు అందరు కూడా హామీ ఇస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చూడంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి గ్రామస్తులకు కూడా ఈరోజు మీకు అందరు కూడా మనము రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సన్న ఓట్లకి ఏదైతే మనం 500 రూపాయల బోనస్ ఇస్తామన్నామో ఆ బోనస్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ఈరోజు రైతులకు మన బోనస్ అమౌంట్ కూడా అకౌంట్లలో వేస్తా ఉన్నాం. అది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఇంకెక్కడ పెండింగ్ ఉన్న రైతు రుణమాఫీ కూడా తొందరలోనే చేయబోతా ఉన్నాము. ఆ విషయం కూడా